హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము భూపాలపల్లి డిస్టిక్ అయినటువంటి మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం అనే గ్రామానికి వెళ్తున్నాము. ఇక్కడ కాళేశ్వర, ముక్తేశ్వర అనే ద్వాదశ లింగాలను దర్శించుకోవడానికి ఈరోజు వెళ్తున్నామండి. చేరుకోగానే ముందుగా దేవస్థానం ముందే ఉన్నటువంటి వసతి గృహాన్ని చూడడం జరిగింది. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ వసతి గృహంలో ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ 2 టైప్స్ ఉన్నాయి. ఏసీ అయితే 1000 రూపీస్, నాన్ ఏసీ అయితే 500 రూపీస్లో ఉన్నాయి. మేము వచ్చిన టైంలో ఎక్కువ జనం లేరండి, అందుకే దాదాపుగా రూమ్స్ అన్నీ లాక్ వేసి ఉన్నాయి. చాలా తక్కువ మంది ఉన్నారు. పండగ సీజన్లో అయితే ఎక్కువ మంది ఉంటారు కావచ్చు. మేము వచ్చిన టైంలో మాత్రం ఇప్పుడైతే ఎక్కువ లేరు. చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది. ఒక రూమ్ తీసుకొని కాసేపు రిలాక్స్ అయ్యాం. అక్కడే దగ్గరలో ఉన్న గోదావరి నదికి స్నానం చేయడానికి బయలుదేరాము. ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. ఇక్కడ నడిచి వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఆటోలు కూడా అవైలబుల్గా ఉండొచ్చు. ఎలా వీలైతే అలా వెళ్ళొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. దగ్గరలోనే ఉంటుందండి గోదావరి. మేమైతే ఇక్కడికి వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా వాటర్తో నిండిపోయి ఉండేదండి. ఇసుకే మాత్రం కనిపించకపోయేది. ఇప్పుడు మాత్రం మొత్తం ఇసుకే కనబడుతుంది. వాటర్ ఎక్కడో దూరంగా ఉన్నాయి, వెళ్ళాలి. కొంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం. వాటర్ కనిపించాయి. ఇక్కడే స్నానాలు చేయడం జరిగింది. ఈ నదికి ఒక ప్రత్యేకత ఉందండి. అది ఏంటంటే, ఇక్కడ ప్రాణహిత, సరస్వతి, గోదావరి అనే 3 నదులు ఇక్కడ కలుస్తాయంట. అందుకే దీనిని త్రివేణి సంగమం అని పిలుస్తారంట అండి. ఈ నదికి ప్రత్యేకత ఉంది. మేమైతే స్నానాలు ముగించుకొని రూమ్కి అయితే వచ్చామండి. రూమ్లో కాస్త ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరామండి. ఇక్కడ మేము అభిషేకం చేయించుకుందాం అనుకున్నామండి. ఇక్కడ ఒకటి 1000 రూపాయల టికెట్ ఉంది, ఒకటి 300 రూపీస్ టికెట్ ఉందండి. మేమైతే 1000 రూపాయల టికెట్ తీసుకుందాం. దీనికి సంబంధించిన సామాను గుడికి ఎంట్రన్స్లో ఇస్తున్నారండి. అభిషేకానికి కావలసినవన్నీ, పూజ సామాను మొత్తం వాళ్ళే ఇస్తున్నారండి. దీనికి గాను 300 రూపీస్ తీసుకుంటున్నారండి. మేము అభిషేకం టికెట్ వచ్చేసి 1000 రూపాయలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది గర్భగుడిలో ఉండి చేయిస్తారంట అండి. ఈ 300 రూపీస్ ఏంటంటే కొంచెం బయట అవతల మంటపానికి కొంచెం దూరంగా ఉండి చేయిస్తారంట. అందుకే మేము 1000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అభిషేకం బాగా జరిగిందండి. దర్శనం ముగించుకొని బయటికి రావడం జరిగింది. ఇక్కడ లోపల వీడియోస్ ఏం తీయనేలేదండి. అభిషేకం టైమింగ్ వచ్చేసి పొద్దున 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు చేసుకోవచ్చంట అండి. ఎవరైనా దూరం ప్రాంతాల వారు ఎవరైనా ఉండేది ఉంటే పొద్దున వచ్చి చేసుకోవచ్చు.
ఈ 1000 రూపాయలు పెట్టి అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ దేవుని ప్రసాదం కూడా ఇస్తున్నారండి. అది తీసుకొని ఇటు బయటకు వచ్చి ఇక్కడ లెఫ్ట్లో ఉన్న సూర్య దేవాలయానికి వచ్చామండి. మేము వచ్చేసరికి ఆలయం క్లోజ్ చేసి ఉందండి. అయినంత వరకు చూసుకున్నాం. చుట్టుపక్కల అంతా చాలా బాగా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ రావి చెట్టు ఉంది. దీని దగ్గర చాలా ప్రశాంతంగా ఉండడంతో కాసేపు అక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్లనేమో మేము ఇంత ఎండాకాలంలో వచ్చినా కానీ చెట్ల నీడకు ఉండగలుగుతున్నాం. చాలా బాగుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకైతే. ఇక్కడే కాసేపు కూర్చున్నాం చెట్ల నీడలో. ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్నటువంటి మహాసరస్వతి ఆలయానికి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది ఆలయం వెలుపల. అలాగే లోపల కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తూ ఉంటే. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయండి. ఇక్కడ ఏమన్నా తీసుకోవాలనుకొని దగ్గర దాకా వెళ్ళి చూసాము, కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు ఇవి ఎక్కువగా ఉన్నాయి. పొద్దున్న నుండి ఏం తినలేదండి. అభిషేకం అయ్యేదాకా ఏం తినకూడదు అనేసి ఏం తినకుండా అభిషేకం చేశాము. కొంచెం టిఫిన్ చేద్దామని ఇటు పక్కగా హోటల్ కనిపిస్తే అటు వెళ్ళామండి. హోటల్లోకి ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. ఎవరికి కావాల్సిన టిఫిన్స్ వాళ్ళు తీసుకున్నాము. మాకైతే నచ్చాయి. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం టేస్ట్ చూడండి. ఇక అక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళామండి. రూమ్ చెక్అవుట్ చేసేసి తిరుగు ప్రయాణం అయితే అయ్యాం. మాకైతే బాగా నచ్చింది. నాకు వీలైనంత వరకు వీడియో అయితే చేశానండి. లోపలైతే వీడియో తీయనేలేదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయ్యిందంటే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.